ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. ఐ విల్ సేవ్ యూ అండ్ యూ విల్ బీ ఏ బ్లెస్సింగ్. డు నాట్ బీ అఫ్రైడ్ బట్ లెట్ యువర్ హ్యాండ్స్ బీ స్ట్రాంగ్. జకరియా చాప్టర్ 8 వర్స్ 13. ఈరోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు ఈ వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నాడు. నీ యొక్క పూర్వపు స్థితి ఏ విధంగా ఉండినప్పటికీ, ఎటువంటి దుర్భరమైన స్థితిలో మీరు ఉండినను, మీరు వాటిని గూర్చి తలుచుకొని బాధపడకండి. రాబోవు దినముల్లో నేను మిమ్ములను ఆశీర్వదించి వృద్ధి చేయుదును అని ఈ లేఖనముల ద్వారా ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. ఈ లేఖన భాగములను ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఈ మాటలను దేవుడు యెరూషలేములో నివసించు యూదా వారికిని ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నవి. ఇజ్రాయేలీలు బబులోనుకు చెరపట్టబడిపోయినప్పుడు యెరూషలేము అంతా కూడా పాడైపోయింది. ఎందుకంటే అక్కడ ఎవ్వరు కూడా నివసించుటకు ఇష్టపడలేదు. ఇజ్రాయేలీలు శాపగ్రస్తులైనారు. వారు వారి దేవుడైన యెహోవాను మరచి అన్య దేవతల తట్టు తిరుగుట వలన వారిపై దేవుడు కోపించాడు. యెరూషలేములో నివసించు ప్రతి ఒక్కరూ శాపగ్రస్తులైనారు అని ఎవ్వరు కూడా ఆ దేశంలో అడుగు పెట్టలేదు. ఆ విధంగా ఇజ్రాయేలీలు వారు బబులోను చెరలోనున్న 70 సంవత్సరములు యెరూషలేము పట్టణము అంతా కూడా పాడైపోయింది. అటువంటి సమయంలో ఇజ్రాయేలీలు తమ తప్పును తెలుసుకొని దేవుని వైపుకు మరలినప్పుడు దేవుడు వారిపై కనికరపడి మరలా వారికి పూర్వపు స్థితిని దయచేస్తానని వాగ్దానం చేశాడు. యూదా వారలారా, ఇజ్రాయేలీ వారలారా, మీరు అన్యజనులతో ఎలాగూ శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి అని వారిని బలపరుస్తున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కోపము క్షణమాత్రం ఉండును, కానీ ఆయన ప్రేమ వాత్సల్యత నిరంతరం ఉంటాయి. అందు నిమిత్తమునే ఆయన తన బిడ్డలమైన మనల్ని ఎప్పుడూ రక్షించుటకు ఆదరించుటకు ఇష్టపడతాడు. ఈ వాక్యమును బట్టి దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. నీ యొక్క పూర్వపు పరిస్థితి ఎలా అయినా ఉండొచ్చు. అందరి ఎదుట తక్కువ వారి వలె చెడ్డవారి వలె మీరు ఉండొచ్చు. మీ యొక్క లేమిని తెలుసుకొని మీ బంధువులు మీ స్నేహితులే మిమ్మల్ని పలకరించేవారు కాదేమో. మీకు అనారోగ్యము అని జబ్బని కనీసం నిన్ను చూసే దిక్కులేక మీరున్నారేమో. అటువంటి స్థితిలో ఉన్న మిమ్ములను శాపగ్రస్తులుగా దురదృష్టవంతులుగా ఎంచబడిన మిమ్ములను దేవుడు ఆశీర్వాదాస్పదముగా చేస్తానని మాట ఇస్తున్నాడు. అయితే మీరు ఆశీర్వదింపబడాలి అంటే, మీరు ఉన్నతమైన స్థితిలో నిలవాలంటే ఆయన వైపుకు తిరగాలి. ఇంతవరకు ఆయనకు విరోధముగా చేసిన ప్రతి పాపమును బట్టి అతిక్రమమును బట్టి దేవుని సన్నిధిన పశ్చాత్తాపడాలి. మన దేవుడు కనికర పూర్ణుడు, జాలిగలవాడు, కరుణా వాత్సల్యత చూపువాడు కనుక ఆయన తప్పక మీపై కృప చూపుతాడు. ఆయన మిమ్ములను ఆదరిస్తాడు. రూతు జీవితాన్ని మనం గమనిస్తే కొన్ని విషయాలను మనం గ్రహించవచ్చు. రూతు ఒక అన్యురాలు, ఆమె మోయాబీరాలు అయినప్పటికీ నయోమి కుమారులను పెండ్లాడి యూదుల్లో ఒక స్త్రీగా ఉండేది. రూతు ఆమె భర్తను కోల్పోయిన తరువాత అత్త నయోమిని విడువక ఆమెతోనే ఉంది. అనేక సార్లు అవమానాలు ఎదుర్కొన్నది. భర్త లేని రూతు శ్రమలు అనుభవించింది. అటువంటి ఎండిపోయిన నీరుగారిన జీవితమును దేవుడు మార్చివేస్తాడు. ఎప్పుడైతే నయోమితో పాటు బెత్లెహేమునకు వెళ్ళిందో అప్పుడే దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. అప్పటి వరకు శాపగ్రస్తురాలు, చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది అని ఎన్నో మాటలు అన్నవారి యొక్క నోళ్లను దేవుడు మోయించాడు. గొప్ప ధనవంతుడైన బోయాజుతో ఆమెకు వివాహము జరిపించి ఆమె జీవితాన్ని ఆనందమయముగా మార్చాడు మన దేవుడు. అందునిమిత్తమునే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా రూతు వలె దేవుని వైపుకు నడిచినట్లయితే
నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని రూతు అనిన విధంగా మనము దేవుణ్ణి విడువక పశ్చాత్తాపముతో ఆయన్ను ఆరాధించి ప్రార్థించినట్లయితే మనల్ని కూడా దేవుడు శాపగ్రస్తమైన ఈ ఇరుకు ఇబ్బందుల జీవితము నుండి, అప్పులమయమైన ఈ బ్రతుకు నుండి దేవుడు ఆశీర్వదించి ఆయనకు మహిమకరముగా జీవించు కృపను దయచేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితంలో జరిగిన తప్పులను గురించి, చేసిన పొరపాట్ల గురించి ఆలోచిస్తూ నిన్ను నీవే నిందించుకోకుండా, ఎందుకు ఇలాంటి జీవితం, ఈ బాధలు, ఈ కష్టాలు ఎవరికి రావద్దని ఒంటరిగా కుమిలిపోకుండా దేవునికి ప్రార్థించు. యేసయ్య పాదాల చెంత చేరి ఆయన సహాయము కోరుకో. ఆయన నీ జీవితాన్ని నూతనముగా చేస్తాడు. నిందలతో, అవమానాలతో, దుఃఖముతో, అనారోగ్యముతో శాంతి లేని నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. ఈ వాక్యం ద్వారా మాట్లాడిన విధంగా రూతు జీవితంలో ఆమె ఊహించని కార్యము చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా కార్యమును జరిగిస్తాడు. గొప్ప మేలును నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. నీవు ఆయన వైపుకు తిరిగినట్లయితే నిన్ను మాత్రమే కాదు, నీతో ఉన్నవారు కూడా ఆశీర్వదింపబడులాగున దేవుడు చేస్తాడు. అన్యుల ఎదుట నిన్ను ఆయనకు మహిమకరంగా ఉంచుతాడు. కాబట్టి ఆయన వైపుకు తిరిగి ఆయన మొరపెట్టు వారి వలె ఉందాం. ఈ వాక్య భాగము మనలో ఫలించులాగున ప్రార్థించుకుందాము. అందరూ కూడా మరి ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఉన్నవాడా, అనువాడా, గొప్ప తండ్రి, మీకు వందనములయ్యా, స్తోత్రములు అయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, కనికర పూర్ణుడవు, జాలిగల దేవుడవని, కరుణ వాత్సల్యతలు మా పైన చూపే దేవుడవని, విడువక మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవని తండ్రి. అయ్యా, మా యొక్క జీవితాలను, శాపగ్రస్తమైపోయినటువంటి మా బ్రతుకులను మార్చగల దేవుడవని, ఎక్కడైతే మేము శాపాన్ని అనుభవించామో అక్కడే తండ్రి మీకు మహిమకరంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని వాక్యము ద్వారా తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి అయ్యా మమ్మల్ని తండ్రి దృఢపరిచినందుకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు అయ్యా ఈ యొక్క ఏ సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, అయ్యా మీ యొక్క వాక్యమును విని ఆదరించబడ్డారో ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఉన్న ప్రతి అక్కరను తీర్చండి, వారికి ఉన్న ప్రతి సమస్యలను గద్దించండి ప్రభువా. అవును ప్రభా, ఎవరు పట్టించుకొని వారిగా వారి యొక్క జీవితం ఉంటే అయ్యా అన్నిటిని చూచుకునే దేవుడవు, తల్లివై తండ్రివై ఆదరించే దేవుడవు, బలపరిచే దేవుడవు, అయా కృప చూపించే దేవుడవు. నీవు బిడ్డలకు తోడుగా ఉన్నావని బిడ్డలు నమ్మి విశ్వాసం ఉంచున్నట్లుగా కృప చూపించండి నా తండ్రి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను కొట్టివేయండి ప్రభా. వారికి ఉన్న రోగముల నుండి విడుదల దయచేయండి అయా. మరి తండ్రి వారికి ఉన్న వ్యాధి బాధల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అయా మరి హాస్పిటల్ బెడ్స్ పై ఉండి తండ్రి, మరణ పడకపై ఉండి మీకు మొరపెడుచున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి నా తండ్రి. ప్రతి బిడ్డకు స్వస్థత కలగజేయండి. అదేవిధంగా రుణ భారాల నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయ్యా. మరి ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున కుటుంబ పరిస్థితులు ప్రభా చెల్లా చెదురైపోయిన తండ్రి, కుటుంబంలో తండ్రి అనుకూలించినటువంటి పరిస్థితులను ప్రభా వారికి అనుకూలంగా మార్చమని వేడుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి అయ్యా. అత్తకోడల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. కుటుంబము శాంతి సమాధానము కలిగిన కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని మీరు నిలవబెట్టండి. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రయత్నాలను, వారు చేస్తున్న ప్రార్థనను మీరు ఆలకించండి. యవన బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం. యవన వయస్సులో ప్రభ మీ కాడిని మోసే కృప దయచేయండి. మత్తు పానీయాలకు బిడ్డలు ఎడిక్ట్ అయిపోకుండా ప్రభువ మీ యందు భయభక్తులు కలిగినటువంటి అయా బిడ్డలుగా యవన బిడ్డలను నిలవబెట్టండి. తల్లికి లోబడే మనసు, తండ్రికి లోబడే మనస్సు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయా కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. భూతగద సమస్యలన్నిటి నుండి వారికి మీరే న్యాయము తీర్చండి నా ప్రభా. అయా గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలమును మీరు దయచేయండి అయా. మీరే గొప్ప కార్యము బిడ్డల జీవితంలో జరిగించండి. అదేవిధంగా నా తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. కావాల్సిన బ్లడ్ను మీరు సమకూర్చండి. డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా. దైవజనులందరికీ
అందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ని బలపరచండి. కావాల్సిన ప్రతి అవసరత అక్కరను అయా మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంఘాలను విస్తరింపు చేయండి, సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలతో కృంగిపోతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. గుండె చెదిరిన బిడ్డలను బాగుపరచండి. అయా సమస్యను యేసు నామములో గద్దించి ప్రభా మీలో ఆనందించే బిడ్డలుగా ప్రతి బిడ్డను నిలవబెట్టండి. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను అధికారులను మీరు దీవించండి, అయ్యా ఆశీర్వదించండి. మీ జ్ఞానము చొప్పున దేశాన్ని పాలించే కృప దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటూ తను ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అంతటిని మీ యొక్క పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.